పురం కమలానగర్లో ఉన్నటువంటి కమ్యూనిటీ హాల్ వద్ద జరుగుతున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. ఇక్కడ అందరికీ కూడా మొట్టమొదట 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడే ఇక్కడ జెండా ఆవిష్కరణ అనేది జరిగిందనమాట. కాలనీవాసులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కమిటీ సభ్యులే కాకుండా కాలనీవాసులందరూ కూడా. సో ఇప్పుడు సెక్రటరీ గారు ప్రెసిడెంట్ గారు తెలియజేసింది ఏంటంటే, ఇక్కడ రాజకీయాలు తక్కువ, అభివృద్ధికే మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనం గాంధీ గారి స్టాట్యూని కూడా మనం చూడగలుగుతున్నామండి. ఇక్కడ అలాగే ఇక్కడ వనస్థలిపురంలో సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని చెప్పి కొత్తగా ఒకటి ఏర్పాటు చేశారండి. ఇక్కడ కూడా మరి కాసేపట్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అనేది జరగబడబోతుంది అనమాట. పెద్దలందరికీ కూడా చక్కటి సందేశాన్ని కూడా మనం గమనిస్తున్నాం. ఇక్కడ వెంకటస్వామి గారు, తిరుమల రెడ్డి, గురుగారు నమస్కారం సార్. గ్రామాన కూడా అల్లూరి సీతారామరాజు కానీ, భగత్ సింగ్ కానీ, ఆచార్య చంద్రశేఖర్ కానీ, వల్లభాయ్ పటేల్ కానీ వాళ్ళందరినీ మనం స్మరించుకోవాలని మనం ఈ సందర్భంలో వాళ్ళందరినీ మనం స్మరించుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఇంత ఫ్రీడంగా మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి, వాళ్ళు ఈ విషయం మనకు చేసాం కాబట్టి ఈ ఇండిపెండెన్స్ అనే పండుగను సార్ నమస్కారం సార్. తప్పకుండా ప్రతి గ్రామం వాళ్ళు, ప్రతి కాలనీ వాళ్ళు అందరూ మనం జరుపుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. రవి గారు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అండి. సార్ సార్ అయ్యా సార్ సార్ కొట్టేవాళ్ళు, జెండా పట్టుకుంటే కొట్టేవాళ్ళు. ఇది ఈ పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకి ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా ఒకసారి స్మరించుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చేయబడుతుంది. దయచేసి అందరూ రావాలి అక్కడికి. అక్కడ కూడా మిఠాయి పెట్టి చెప్పండి. ప్రోటోకాల్